కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో సంచలనం కలిగించే సంఘటనలు. ఫస్ట్ మదనపల్లి ఫైల్స్ దగ్ధం, దాని తర్వాత చూస్తే కనుక కాదంబరి జత్వానీ కేసు, దాని తర్వాత చూస్తే ప్రకాశం బ్యారేజీకి బోట్లు గుద్దుకోవటం, ఇప్పుడు చూస్తే తిరుమల లడ్డు వివాదం. ఏంటంటారు ఈ వరుస ఈ సంఘటనలు? అసలు ముఖ్యంగా రాష్ట్రమే కాదు దేశం నివ్వెరపోయే సంఘటనలన్నీ వరుసను ఎందుకు జరుగుతున్నాయి అనుకోవచ్చు అంటారు? ఒక పెద్ద వృక్షం పడిపోయినప్పుడు ఆ చుట్టూ కొంత ఆగం జరిగిద్ది. అట్లాగే ఒక నియంత ఒకడు పడిపోయినప్పుడు, నియంత ఒకడు చనిపోబోయే ముందు ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా సర్వనాశనం చేస్తాడు. మీకు జ్ఞాపకం ఉందో లేదో, రావణాసురుడు మరణం కూడా లంకా నగరం మొత్తం నాశనం జరిగిన తర్వాతే రావణాసురుడు మరణం జరిగింది. సేమ్ అంతే ఈ రేపు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కూడా. ఆ స్థాయికి రావణాసురుడి చివరి స్థాయి నువ్వు వద్దు జగన్మోహన్ రెడ్డి, ఇది ప్రజాస్వామ్యం, నువ్వు ఖచ్చితంగా జైల్లో ఉండు కానీ హాయిగా కృష్ణారామ అనుకునే మార్గం మేము చూపిస్తాం. ఇక్కడ ఇంకో విషయం కూడా చూసుకుంటే కనుక గత 5-6 రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న రగులుతున్న వివాదం ఎలా ఉందంటే ఇది నివురు కప్పిన నిప్పులాగా ఉందనుకోవచ్చు, లేదంటే కనుక నిప్పు లేనిదే పొగ రాదు అనుకున్నట్టు, ఏ రెండిట్లో ఏదైనా అనుకోవచ్చు. తిరుపతి లడ్డు వివాదం ఎలా చూడాలంటారు ఈ వివాదాన్ని? ఇది ఒక పక్కన చూస్తేనేమో 100 రోజుల పాలన డైవర్ట్ చేయడానికి చంద్రబాబు ఆడుతున్న కపట డ్రామా అని జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. కాదు, ఇది జగన్మోహన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, బోమన కరుణాకర్ రెడ్డి కుంభకోణానికి మరో మెట్టు అంటూ కూటమి ప్రభుత్వం చేస్తున్న ఆరోపణ. మరి ఈ రెండిట్లో ఏది వాస్తవం? మరి ఈ గుక్క తిప్పుకోకుండా నువ్వు అడిగిన ప్రశ్న భలే ఉత్సాహం రేపుతుంది, నాలో కసిని కూడా లేపుతుంది. ఈ సందర్భంగా ఒక విషయం చెబుతున్నా. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి జోలికి వెళ్ళారు మీరు. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి అండ్ కో, మీ అందరికీ చెప్తున్నాను, కేవలం అరే దుర్మార్గులారా, లడ్డూ ప్రసాదంలో కల్తీ చేయటమే కాకుండా భారతదేశంలో ఉన్న శాకాహారులు మొత్తాన్ని మాంసాహారులు చేశారు ఈ ఒక్క సంఘటనతో మీరు. అంతేకాకుండా ఈ తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని మన గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు అన్యమతస్కుడైన ఆయనతో తినిపించారు మీరు. వాళ్ళ యొక్క మత ధర్మాన్ని కూడా ఉల్లంఘింపజేశారు. అంతేకాదు సద్బ్రాహ్మణురాలైన నిర్మలా సీతారామన్ గారికి కూడా ఆవు కొవ్వు, ఎద్దు కొవ్వు కలిపిందాన్ని ఆమెకు తినిపించారు, పంది కొవ్వు కల్పించిందని ఇటువంటి ప్రముఖులకు కూడా తినిపించారు. భారతదేశంలో ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులు మొత్తానికి మోసం చేశారు. అయినా ఒక్క చిన్న మాట చెప్తున్నాయా, వీళ్ళ తాత పంది మాంసం సప్లై చేసేవాడు బ్రిటిష్ వాళ్ళకి, రాజారెడ్డి. వీడేం చేస్తున్నాడు? రాజారెడ్డి వాళ్ళ అయ్యే వెంకటరెడ్డి వీళ్ళంతా పంది మాంసాలు సప్లై చేశారు బ్రిటిష్ వాళ్ళకి బళ్ళారి కంటోన్మెంట్లో. వీడేం చేస్తున్నాడు? పంది కొవ్వు కలిపాడు. అది ఎక్కడి నుంచి పోతాయా? తరతరాల నుంచి వస్తున్న వాళ్ళ దుర్మార్గపు జీవన శైలి ఇది. అంతేకాకుండా ఇప్పుడు మీకు మాట చెప్తున్నాను, ఈరోజు వెంకటేశ్వర స్వామి గుళ్ళో ఒక పెద్ద దారుణమైన సంఘటనలు ఇట్లాంటివి జరుగుతుంటే వాటన్నిటిని మొట్టమొదట వెలికి తీసి ఆ విషయం తెలుసుకొని దీన్ని అడిగిన వాడు డాలర్ శేషాద్రి గారు. ఇదే మనోవేత్తో తిరుమలలో చనిపోయిన విషయాన్ని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు వెలికి తీసి ఈ విషయాన్ని కూడా బయట పెట్టాలి. ఆ తర్వాత రమణ దీక్షితులు గారు బయటికి వచ్చారు, బయటికి రంగాల ఆయన మీద కేసులు పెట్టారు. బతుకుంటే డాలర్ శేషాద్రి గారు అన్నమయ్య తర్వాత అంత గొప్ప భక్తుడు, ఆయన్ని కూడా హింసించారు, ఆయన మనోవ్యతతో చనిపోయాడు. అంతేకాకుండా మళ్ళీ ఇంకో మాట కూడా చెప్తున్నాను, వీళ్ళు 14 ట్యాంకర్ల దాకా రిజెక్ట్ చేశామన్నారు. చేశారు, నిజమే. ప్రతిరోజు వచ్చే ట్యాంకర్ని రిజెక్ట్ చేస్తారట. అది ఒక తంతు నడిచింది అక్కడ. రిజెక్ట్ చేయటం, 1 లక్ష 2 లక్షలు వసూలు తీసుకొని పాస్ చేయటం, అది ఒక తంతు. వాళ్ళు ఇవ్వని రోజు ఏమన్నా ఉంటే రిటర్న్ చేసిన ట్యాంకర్లు మాత్రమే 14 ట్యాంకర్లు. అసలు నందిని వాళ్ళు బ్రహ్మాండమైన నెయ్యిని ఎన్నో సంవత్సరాలుగా తిరుమల మీద ఉన్న భక్తితో వాళ్ళు ఒక దేవుడికి సేవలో భాగంగా మేము నష్టాన్ని భరిస్తూ ఇస్తున్నామంటే అత్యంత తక్కువ కోడికి తీసుకుంటున్నారు వీళ్ళు. అది ఏఆర్ కంపెనీ. ఏఆర్ అంటే అర్థం కూడా ఆంధ్ర ప్రజలకు సుమారుగా తెలుసని నేను భావిస్తున్నాను. అటువంటి వాళ్ళ దగ్గర తీసుకోవటం ఏంది? ఇది హిందువుల దగ్గరే తీసుకుంటే మంచిది కదా. మరో మాట కూడా చెప్తున్నాను, ఈ తీసుకునే పద్ధతిలో ఇంత తక్కువ రేటుకి కోడి చేశామని చెప్తున్నారు కదా. ఈ దుర్మార్గపు సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, జగన్ రెడ్డి త్రయం, ఈ ముగ్గురికి నేను చెప్తున్నా, మీరు లడ్డూ రేట్లు ఏమైనా తగ్గించారా? దేని రేట్ ఏం తగ్గించారా? దానికి కావాల్సిన ముడిసరుకునంతా తక్కువ రేటుకు తీసుకున్న వాళ్ళు ఏ ఒక్కడైనా తగ్గించారా? 10 రేట్లు పెంచారు కదా దరిద్రులారా. అన్నిటికీ చివరికి భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఒక నమస్కారం పెట్టుకోవాలంటే కూడా డబ్బులు.
అరే దండం పెట్టుకోవడానికి డబ్బులు, ముందెళ్తే డబ్బులు, వెనకొస్తే డబ్బులు. చాలా దారుణం అనమాట. ఇంత దారుణానికి ఆయన గురువారం నాడు నేత్ర దర్శనం ఉంటుంది వెంకటేశ్వర స్వామిది. నేత్ర దర్శనం అంటే ఆ రోజు దొంగల్ని పట్టుకుంటాడు, ఆయన చూస్తాడు. గురువారం నాడే ఈ కేసు కూడా వెలుగులోకి వచ్చిందని ఈ సందర్భంగా వెంకటేశ్వరుడి లీలల్లో భాగంగా చెప్తున్నాను. ఇక్కడ ఇంకో విషయం కూడా ఏంటంటే కనుక ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్. ఇదే మాట అంటుంది ఒక వీళ్ళ ముగ్గురే కాదు, ఒక రోజా అంటుంది, మరో లక్ష్మీ పార్వతి అంటుంది, ఇంకో పక్కన చూస్తే ఉండవల్లి. ముగ్గురు వచ్చారు మరి బయటికి. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. హిందువుల్లో గొప్ప హిందువు ఎవరైనా ఉన్నారంటే నా స్నేహితుడు వైవి సుబ్బారెడ్డి, దానికి నేనే నిదర్శనం అంటూ ఉండవల్లి వచ్చాడు మరి బయటికి. దీనికి ఏం చెప్తారు మరి? హిందువుల్లో గొప్ప హిందువు సుబ్బారెడ్డి అయితే కావచ్చు. అరే ఉండవల్లి, నీకు ఒక చిన్న సలహా ఇస్తున్నా, ఖాళీగా ఉండవురా. కేఏ పాల్ దెబ్బతినిపోయాడు, కేఏ పాల్ శాంతి సభలు నడవట్లా, శుభ్రంగా ఆ మతం తీసుకొని అంటూ తిరగరా నువ్వు. నీ ముచ్చట బాగా సూట్ అవుతుందని ఉండవల్లికి నేను సలహా ఇస్తున్నా. ఇకపోతే గొప్ప స్నేహితుడే అయితే గొప్ప హిందువు ఎవరు? సుబ్బారెడ్డి గారు. అది ఎవరు ఇస్తున్న స్టేట్మెంటు? ఈ ఉండవల్లి. సరే, ఆయన గొప్ప హిందువే అయితే వై నాట్ 5,000, వై నాట్ 2,000 అర్చనక, వై నాట్ 10,000? ఎలా చెప్తాడరా? దేవుడి మీద భక్తి ఉన్నవాడు హిందువు అయితే దేవుణ్ణి ఎంత త్వరగా దర్శనం చేసుకోవాలి, ఎంత మంచిగా దర్శనం చేసుకోవాలి, ఎంత ఫ్రీగా దర్శనం చేసుకోవాలని ఆలోచన చేస్తాడు. కానీ ఎంత కాస్ట్లీగా, ఎంత సుంకం చెల్లించని ఎట్లా ఇస్తాడు దరిద్రుడా? అరే ముండవల్లి, నా మాటిని కేఏ పాల్గాడి బతుకురా. ఇక తప్ప నీకు వేరే మార్గం లేదు. నువ్వు కూడా నేను ఒక శాంతి దూతలాగా ఆ మాట చెప్పుకొని తిరుగు. నువ్వు ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఈ వెంకటేశ్వర స్వామి విషయంలో నువ్వు మాట్లాడిన దానికి నువ్వు హిందువులకి అశాంతి దూతలాగా కనపడుతున్నావు. నువ్వు నా మాటిని ఆ దూత అవతారం ఎత్తుకొని అటు తిరగమని చెప్పి సలహా ఇస్తున్నా. మరి రోజా కానీ లక్ష్మీపార్వతి కానీ చేస్తున్న ఆరోపణలు ఇద్దరు ఒకటే ఆరోపణలు. 2003లో తప్పించుకున్నాడు, ఈసారి తప్పించుకోలేడు అంటూ వాళ్ళిద్దరు చేస్తున్న వ్యాఖ్యలు. మరి దానికేమంటారు? ఈ రోజారెడ్డి గురించి మొన్న మేము తిరుమల వెళ్ళినప్పుడు అక్కడ అర్చకులు మాట్లాడుకున్నారు. పొద్దున్నే తలుపులు దిగాలే వెంకటేశ్వర కనపడతాడు, వెనక దిగాలే ఒక పంది కనపడిద్దంట. ఆ పంది ఎవరంటే రోజాలే. ఏందమ్మా రోజు ఈ వరాహ అవతారం మా ఎదురుగా ఉంటుంది. ఎందుకంటే వరాహ స్వామి దగ్గరే ఆయన కొలువు తీరున్నాడు కాబట్టి అవతారం ఎదురుకుంది. రోజు పందికి చీర కట్టుకొని వచ్చి నుంచుంటుంది. నేను మహిళలు అంటలా, రోజాని మాత్రమే అంటున్నా. రోజా సంగతే చెప్తున్నా. అసలు రోజు నీకేం పని? రోజా అక్కడ నువ్వు టూరిజం శాఖ మంత్రివి. ఆంధ్రప్రదేశ్లో టూరిజం ఏం వెలగబెట్టావు? నువ్వు మాత్రం టూరిస్ట్ అని చెప్పి జనాన్ని మొత్తాన్ని వేసుకొని బస్సులు జనాన్ని టికెట్లు 10,000కి, 8,000కి, 5,000కి వచ్చిన దగ్గర వచ్చినంత బీక్కొని రోజుకు 200 టికెట్లు అమ్ముతున్నావు. ఈ 200 టికెట్లో వచ్చే డబ్బులు మొత్తం కాజేసి జేబులో పెట్టుకొని నువ్వు ఆడ తిరుగుతూ ఉండవు. పంది పిల్ల తిరిగినట్టు, సులభ కాంప్లెక్స్ల దగ్గర పందులు తిరిగినట్టు తిరుగుతున్నావు. నీ సంగతి తేలుస్తాంలే అతి తొందరలో. ఇప్పటికే నువ్వు భ్రష్టు పట్టిపోయి రాత అయిపోయావు. తమిళనాడు పోయింది మొన్న ఈ మధ్య రాజకీయాలు చేద్దామని. ఆ రజనీకాంత్ ఫ్యాన్స్ వాళ్ళు తంతామన్నారు. మళ్ళీ వచ్చింది ఏం చేయాలో తెలియక మా జగనన్న అని. నీ సంగతి తెలుస్తావు రోజా. ఇకపోతే లక్ష్మీపార్వతి అమ్మ, ఏరగంధం లక్ష్మీపార్వతి గారు. ఆయన ఇంతకుముందు దాసరి లక్ష్మీపార్వతి, ఇంటి పేరు దాసరి, అసలు పుట్టినిల్లు. తర్వాత వీరగంధం సుబ్బారావు గారిని చేసుకొని వీరగంధం లక్ష్మీపార్వతి అయింది. ఆయన హరికథ పితామహుడు, మంచి హరికథలు బాగా చెప్పేవాడు. ఆ హరికథలు ఆయన దగ్గర నుంచి వంట పట్టించుకొని చెబుతా తిరుగుతుంది ఈ మధ్య. అప్పుడు ఆయన దగ్గర శృతి పెట్టి వాయించేది, శృతి అందించింది అనమాట అందరికి. ఆ పెట్టి వాయించేది. ఆ వాయించుకుంటా ఇప్పుడు శృతిని కొన్నాళ్ళు ఎన్టీ రామారావు గారి దగ్గరికి వెళ్ళి అందించింది. సరే ఆయమ్మగా పడి ఉంటుందిలే, వంట వండే వాళ్ళు ఒకళ్ళు కావాలి, కాళ్ళు నొక్కేవాళ్ళు కావాలని ఆయమ్మగా ఉంచుకున్నాడు. ఆయనేమో నా భార్యో అని తిరగటం మొదలుపెట్టింది. అయ్యా నీ భార్య అని చెప్పి ఏ రోజు మాకు ఎన్టీ రామారావు గారు చెప్పలా. మేము తెలుగుదేశం పార్టీలో క్రియాశీల కార్యకర్తలుగా పనిచేస్తా ఎన్నోసార్లు రాజకీయ వేదికలుగా, రాజకీయ సభలకు కానీ లేకపోతే ట్యూషన్లు, రాజకీయ తరగతులు నేర్చుకోవడానికి వెళ్ళిన వాళ్ళం. మాకే రోజు చెప్పలేదు ఆయన. నీ గురించి ఎవరు చెప్పారు? ఇకపోతే ఈ శృతి పెట్టే ఎక్కడ చేరింది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర చేరింది. అక్కడ హరికథలు చెప్పి చల్లగా ఆడ చేరింది. నేను చెప్తున్నాను కదా, లక్ష్మీపార్వతి మా అన్న నందమూరి తారక రామారావు గారి మరణం నీ పక్కలో పడుకున్నప్పుడే జరిగింది. దీనికి కారణం నువ్వే లక్ష్మీపార్వతి. నువ్వే ఏదో చేసి చంపావు మా అన్నగారిని. అంతేకాదు ఆ రోజు వైస్రాయ్ హోటల్ ముందు బస్సు మీద ఎన్టీ రామారావు మీద చెప్పులు పడ్డాయని నువ్వు, నీ తొట్టి గ్యాంగు, వైఎస్ రాజశేఖర రెడ్డి వీళ్ళు చెప్పారే కానీ ప్రచారం పడింది నీ మీద. చెప్పు, నిజం చెప్పవునా కదా? వైస్రాయ్ హోటల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎన్టీ రామారావుకి అందరూ నమస్కారం చేశారు. లక్ష్మీపార్వతి మీదే చెప్పులు వేశారన్న విషయాన్ని, ఈ విషయం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఈ సందర్భంగా నేను గుర్తు చేయడానికి నేను గర్విస్తున్నాను. చివరిగా ఒక ప్రశ్న. జగన్మోహన్ రెడ్డికి హైకోర్టు నుంచి పిలుపు. ఏదైతే కనుక నారాయణ గారు
ఇప్పుడు పురపాలక శాఖ మంత్రిగా ఉన్న నారాయణ గారు పరువు నష్టం కేసులో ఏదైతే కనుక కేసు ఫైల్ చేశారో ఆ కేసులో ఈ నెల 28వ తారీఖు ఆయన హైకోర్టుకు హాజరు కావాలంటూ వచ్చిన పిలుపు. దీనికైనా హాజరవుతారంటారా, లేదంటే కనుక మళ్ళీ నాకు ప్రెస్ మీట్ ఉందనో లేదంటే ఎవరినైనా పరామర్శించాలని ఉందనో వెళ్తారనుకోవచ్చు అంటారా? జగన్మోహన్ రెడ్డికి పిలుపులు వచ్చేది జైలు నుంచి, బెయిల్ నుంచి, కోర్టుల నుంచి కాకుండా నాసా నుంచో లేకపోతే శ్రీహరికోట నుంచో ఇటుల నుంచి వచ్చేది. సైంటిస్టులు, మేధావులు, జ్ఞానులు ఏమైనా పిలుస్తారా? ఆయన పిలిచేది ఖచ్చితంగా కోర్టులు, లాయర్లు, జడ్జీలు, లేకపోతే జైళ్ళు, బెయిళ్ళు. బతుకు అది కటకటాలు. ఈయనకు అదే శాస్తి జరిగి తీరుతుంది. అరే ఒక్క మాట చెబుతున్నా జగన్మోహన్ రెడ్డి, నువ్వు కక్కుర్తి ఎన్నో చోట్ల పడ్డావు. దేవుడి దగ్గర ఎందుకు పడ్డావు? నువ్వు మీ రెడ్డి త్రయం అప్రాచ్యులారా, నీచులారా, క్షుద్రులారా, దౌర్భాగ్యులారా, భ్రష్టులారా, అంక చండాలురా మీరు. మిమ్మల్ని ఎంత అన్నా తక్కువేరా బాబు నాయన. మీరు గుర్తుకొస్తేనే మాకు ఇరిటేషన్ వస్తుందని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నా. ఒక్క ప్రశ్న అయితే అడగటం మర్చిపోయాను. నిన్న బైరెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఏమంటారు? ఆయన అయితే స్ట్రైట్గానే చెప్తున్నారు, మా వాడు కాదు, ఈ సంగతి తేల్చాల్సిందే అంటూ ఆయన పట్టుబట్టి కూర్చోవాల్సిన అవసరం ఏముందంటారు? భారతదేశంలో మనవు సిద్ధాంతం పెట్టినప్పుడు మన సిద్ధాంతం అనేది కేవలం కులాల గురించి, వృత్తుల్లో నుంచి భాగంగా కులాలు వచ్చినాయి. వృత్తులే కులాలను నిర్ణయించినాయి అన్న విషయం గుర్తు చేస్తున్నాను. కానీ కులాలు ఇవి కూడా వృత్తులు నిర్ణయించాల. కొన్ని వృత్తులు చేసేవాడిని పలానోళ్ళు అన్నారు. మరి వీళ్ళు చేసేది అవే వృత్తి కాబట్టి బైరెడ్డి సిద్ధారెడ్డి అలా అన్నాడేమో, పంది మాంసం సప్లై చేశారని. వాట్ ఎవర్ మేబీ, నేను ఒక మాట చెప్తున్నాను, వీళ్ళు ఏమన్నా మంచి పద్ధతుల్లో మంచిగా రాజకీయాలు చేస్తే వీళ్ళ గురించి ఏదైనా ఆలోచించాలి. కానీ ఇట్లాంటి నీచ నికృష్ట దుర్మార్గ దరిద్ర పెదవుల గురించి, ఈ రాక్షస అరాచక దారిద్ర్య విధానాల నుంచి ఎంత తొందరగా మనం బయటకు వస్తే అంత మంచిది. దయచేసి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా చెప్తున్నాను, మీరు డాలర్ శేషాద్రి మరణం మీద కానీ, అక్కడ జరుగుతున్న మీరే విషయాల మీద కానీ, మిగతా గుళ్ళల్లో ఎక్కడెక్కడ ఏమేమి అన్యాయం జరుగుతుందో ఇవన్నీ కూడా కాపాడి, ఆ వెంకటేశ్వర స్వామి చేతి నుంచి వచ్చిన ఖడ్గంలాగా మీరు ఈ ప్రాంతంలో ఉన్న అవినీతిని, అన్యాయాన్ని, దుర్మార్గాన్ని, అరాచకాలని ఖండించాలని కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాం.